నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు రీతు. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. డబ్ల్యూటీఓ ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని, రైతుల డిమాండ్లను పరిష్కరించాలని కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో స్కూటర్ ర్యాలీ చేపట్టారు. ఆదోని పట్టణంలో స్కూటర్ ర్యాలీని ఉద్దేశించి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కె వెంకటేశ్వర్లు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఈరన్న, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె లింగన్న, సిపిఎం పట్టణ కార్యదర్శి లక్షన్న, సిపిఐ మండల కార్యదర్శి కాలబావి రాజు మాట్లాడుతూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా కనీస మద్దతు ధరను చట్టబద్ధత చేయాలని, రైతుల పంట రుణాన్ని మాఫీ చేయాలని, రైతాంగ ఉద్యమంలో మరణించిన వారికి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్లమెంట్ లో చట్టం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ప్రభుత్వం ఇంతకుముందు హామీలు ఏమైతే ఇచ్చిందో ఢిల్లీలో దాదాపు 300 రోజులు ఆ రోజు రైతులు దీక్ష చేసిన సందర్భంగా కొన్ని హామీలు ఇచ్చినారు ప్రభుత్వము. హామీలు ఇంతవరకు నెరవేర్చలేదు. దాంట్లో ప్రధానంగా 750 మంది రైతులు చనిపోయారు. వాళ్ళకి ఇప్పటి వరకు ఏ ఒక్కరికి కూడా పరిహారం ఇవ్వలేదు. అట్లాగే లక్ష్మీపూర్ ఘటనలో 7 మందిని కారుతో దక్కించినటువంటి హోంశాఖ సహాయ మంత్రిని భద్రపు చేయలేదు ఇంతవరకు. మరి ఇట్లాంటి హామీలు ఇంతవరకు నెరవేర్చలేకపోవడం వల్ల ఈరోజు రైతులు గట్టెక్కులు పోరాడుతున్నారు. కనీసం మద్దతు ధర లేక ఈరోజు పత్తి రైతులు, మిరప రైతులు అందరూ నివారిస్తున్నారు. ఈరోజు పత్తి ధరలు రోజు పడిపోతున్నాయి. అట్లాగే మిరప పంట ధరలు కూడా పూర్తి పడిపోతున్నాయి. దీనివల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పటికైనా రైతుల ఆత్మహత్యలు నివారించాలా, ఏదైతే రైతులకు హామీ ఇచ్చారో హామీలన్నీ కూడా నెరవేర్చాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.